గైస్ మన సైకిల్ని అయితే బయటికి తెచ్చేసాం పీజీలో నుంచి. సో వెనకాల రైస్ కుక్కర్ క్యారీ చేసుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్ ఫిల్ అవ్వడానికి సైకిల్కి ఎక్కడ అవైలబుల్ లేదు, అంతర్ బైక్స్ అవి ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 15 కిలోమీటర్స్ ఫ్రమ్ మై లొకేషన్, ఎగ్జాక్ట్లీ 15 కిలోమీటర్లు ఉందన్నమాట. ఇయర్ ఫోన్స్ లేకుండా అయితే చాలా కష్టం, పాటలు వింటూ అలా. ఇది నేను ఇప్పుడు ప్రజెంట్ బీటీఎంలో ఉన్నాను, సెకండ్ స్టేజ్. ఓకే, ఇక్కడ నుంచి నేనైతే స్టార్ట్ అయిపోయాను. అలా తొక్కుకుంటూ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాను. ఈ వీడియోలో ఏంటంటే పాపులర్ ప్లేసెస్ లైక్ బస్ స్టాప్స్, మెట్రో స్టేషన్స్ అవంతా చూపిపోతున్నాను. సో ఫస్ట్ థింగ్ హియర్ ఇట్ ఈస్ సిల్క్ బోర్డ్. ఓకే, సిల్క్ బోర్డ్ ఇది. సో దీని మీద నుంచి నేను అయితే వెళ్ళాను, లైక్ బ్రిడ్జ్ అనమాట ఇది. సో అలా ఒక వ్యూ తీశాను, ఎందుకంటే ప్రూఫ్ కావాలి కదా నేను ఎక్కడెక్కడికి ఆ దారిలో వెళ్తున్నాను. సో అవన్నీ పోస్ట్ అయితే చేస్తున్నాను గైస్. చూడండి, ఇది అగారా లేక్ దగ్గర మీరు చూసుకున్నట్టయితే చాలా కొత్తగా అనిపించింది గైస్. నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఇలా సైకిల్లో వెళ్ళేటప్పుడు హైవే మీద వెళ్ళకుండా, అదే మెయిన్ రోడ్లో వెళ్ళకుండా ఇలా సబ్ ఉంటుంది కదా, లైక్ సర్వీస్ రోడ్ అంటారు దీన్ని. సో వెళ్తూ ఉండగా హనుమాన్జీ దర్శనం ఇచ్చాడు. సో ఇది కూడా ఫేమస్ టెంపులే, జగన్నాథ టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ, ట్రై టు విజిట్. అండ్ ఈ లేక్ నాకు సరిగ్గా పేరు తెలీదు, జస్ట్ కానీ అలా తీశాను కాసేపు ఆగి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం మైక్రోసాఫ్ట్ కంపెనీకి దగ్గరలో ఉన్నాం. సో కొద్ది గ్యాప్ అయితే తీసుకున్నాను. సో కనపట్లేదు కదా మైక్రోసాఫ్ట్ అని చెప్పాను కదా ఇదంకా. నౌ యూ కెన్ సీ, నవ్ ఆల్సో, యా ఇప్పుడు మీకు కనిపిస్తుంది అనుకుంటాను. సో దిస్ ఇస్ ద థింగ్, మీరు ఇలా నైట్ టైం వెళ్తుండగా ఖచ్చితంగా మీకు రకరకాల కంపెనీలు అయితే కనిపిస్తాయి అన్నమాట. సో ఇది ఎకో వరల్డ్ అంటే ఇక్కడ సమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. చాలా కంపెనీస్ ఒకటే ప్లేస్ తీసుకొని దాన్ని గ్యాదర్ చేసి సో అక్కడ కంపెనీస్ అన్ని పెట్టుకుంటారు. సో గైస్ ఎగ్జాక్ట్లీ ఇక్కడే నాకు యాక్సిడెంట్ అయింది మన దగ్గర బైక్ ఉన్నప్పుడు. సో అందుకే భయపడి ఆ బైక్ని అయితే ఇచ్చేసాము. సో నౌ ట్రై విత్ సైకిల్. దీంట్లో ఛాన్సెస్ తక్కువ కదా యాక్సిడెంట్ అయ్యేదానికి. గైస్ చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. అండ్ మీరు బెంగళూరులో తిరగాలనుకుంటే ఒక 5 to 7 కిలోమీటర్స్ లేదా 5 to 10 మీకు ఓపికగా ఉంటే మీరు డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళాలనుకుంటే ఐ విల్ ప్రిఫర్ సైకిల్ ఓన్లీ బికాస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ హెల్త్ బాగుంటుంది, మీకు యాక్సిడెంట్స్ అయ్యేదానికి తక్కువ ఉంటుంది. ఇంకో థింగ్ ఏంటంటే పోలీసులు మనకు ఫైన్ వెళ్ళారు. బట్ గైస్ చూసారు కదా ఇక్కడ ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. సో లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. ఈ ప్లేస్ కొద్దిగా లైటింగ్ బాగుంటే తీసాను. కింద మీరు చూసుకున్నట్టయితే కింద వెళ్ళేదానికి ఒక రూట్ ఉంది, యువతల అవతల వచ్చేదానికి ఉంది. దిస్ ఇస్ ద టెక్ పార్క్, ప్రెస్టేజ్ టెక్ పార్క్ అనమాట. సో ఇక్కడ కంపెనీస్ మీరు చూసుకున్నట్టయితే నేను ఫస్ట్ టైం బెంగళూరుకి వచ్చి సారీ వీ విల్ గెట్ బ్యాక్ టు యూ ఆర్ యు ఆర్ రిజెక్టెడ్ అని చెప్పేసారు మొహానే. సో ఆ కంపెనీ ఇంకా చూపించింది, దట్ ఈస్ నథింగ్ బట్ 24/7 అనే కంపెనీ. సో దట్ ఈస్ ద థింగ్, అక్కడ 24/7 అదేంటంటే ప్యూర్ నాన్ ఐటీ, కాల్స్ మాట్లాడేది, నాన్ వాయిస్ అన్నీ ఉంటాయి. సో చాలా రౌండ్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో గైస్ వీడియో తీసేటప్పుడు నాకు ఇక్కడ సాటిస్ఫాక్షన్ అనిపించింది, ఎందుకంటే అన్ని వెహికల్స్ ఆగిపోయాయి డ్యూ టు ట్రాఫిక్, బట్ మన వెహికల్ మాత్రం ముందుకెళ్తూ ఉంది. సో ఇక్కడ కదా మనకు సాటిస్ఫాక్షన్గా అనిపించేది. కాళ్ళు అయితే చాలా భయంకరంగా నొప్పి తీసాయి గైస్, ఎందుకంటే 15 కిలోమీటర్లు చాలా రోజులు అయింది కదా తొక్కి. నార్మల్గా రోజు తొక్కుతుంటే ఏం కాదు, చాలా డేస్ అయిపోయింది కాబట్టి ఇట్ ఫెల్ట్ మీ పెయిన్ఫుల్. ఓకే, నా షర్ట్ అయితే పూర్తిగా తడిచిపోయింది అనమాట. ఎవరు పట్టించుకోరు గైస్, మామూలుగా మన ఊర్లో సైకిల్ దొక్కి అట్లా అయితే తెలుసు కదా, వాడు చూడు పిచ్చోడు అది ఇది అంటారు. సో నేను దేవుని కోరుకునేది ఏంటంటే నిజాయితీగా బతికే ప్రతి ఒక్కరిని కాపాడండి. యా, లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. ఏం చెప్తున్నాం, నలుగురు ఏమనుకుంటారు అనే దాన్ని వదిలేస్తే మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది గైస్. ఓకే, బెంగళూరులో కాలినడకన వెళ్ళే వాళ్ళు ఉంటారు, సైకిల్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు, అండ్ బుల్లెట్ ఉంటుంది, R15 ఉంటుంది, డ్యూక్ ఉంటుంది. సో నేనేం చెప్తున్నానంటే బేసిక్ నుంచి రిచ్ లెవెల్ వరకు ప్రతి ఒక్క వెహికల్ని, ప్రతి ఒక్క మనిషిని మనం చూడొచ్చు. బెంగళూరు మనకు చాలా నేర్పిస్తుంది, ఎలా బ్రతకాలి, ఎలా డబ్బు విలువ తెలుస్తుంది, అమ్మా నాన్న విలువ తెలుస్తుంది, ఫుడ్ విలువ తెలుస్తుంది. ఓకే, సైకిల్ అయితే పార్క్ చేసి
ఫుడ్ని తినడానికి వచ్చేసాను. ఈ రైస్ కుక్కర్ లేకపోయింటే ఇంకా కొంచెం స్పీడ్గా వచ్చేవాడినేమో. వస్తుంటే దారిలో మన చింటూ బాయ్ కనిపించాడు, ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అనమాట, బాడీ స్ట్రెచ్చింగ్ అండ్ ఆల్. ఓకే గైస్, ఫైనలీ రీచ్ అయితే అయిపోయాం. చాలా రిలీఫ్గా అనిపించింది. పీజీలోకి వెళ్ళి స్నానం చేయాలి, ఎందుకంటే చూసారు కదా, దట్ ఈస్ ద మ్యాటర్. సో ఎలాగో మనం రోజు రైస్ కుక్కర్తో రకరకాల వంటకాలు చేసుకుంటాం కాబట్టి ప్రస్తుతానికి పులిహోర విత్ కేసరి అండ్ ఆనియన్స్. అలా కాళ్ళు నొప్పులు వస్తుంటే చల్లగా నిద్రపోయాను గైస్. దాని తర్వాత మార్నింగ్ లేచాను, చదువుకొని వీడియో ఎడిటింగ్ అండ్ డబ్బింగ్ చేశాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.